హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా ఇక్కడ రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దాన్ని క్లిక్ చేసిన తర్వాత వెంటనే మీకు బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేసి ఆల్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ప్రతిరోజు మన ఛానల్లో చెప్పేటువంటి జాబ్ నోటిఫికేషన్స్ మీకు అందుతాయి. ప్రతిరోజు మీరెవ్వరు కూడా క్లాసెస్ మిస్ అవ్వకుండా ఉంటుంది. మన ఛానల్లో చాలా వరకు ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి. అంతేకాకుండా మీకు నచ్చినటువంటి ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యే విధంగా మన యాప్లో కూడా క్లాసెస్ ఉన్నాయి. అందరూ కూడా ఫాలో అవ్వండి, ఓకేనా? లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ట్యూటోరియల్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఒక ప్రఖ్యాత బ్యాంకులో పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే చూద్దాము. ఆల్ ఓవర్ ఇండియాలో దీనికి సంబంధించినటువంటి బ్రాంచెస్ అయితే ఉంటాయి. మరి ఇందులో అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్, లా ఆఫీసర్, హెచ్ఆర్ అండ్ పర్సనల్ ఆఫీసర్, ఐటీ సపోర్ట్ అడ్మినిస్ట్రేటర్ అంటూ ఈ విధంగా మొత్తము మనకు చాలా రకాల 190 ఉద్యోగాలకు సంబంధించి వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడము జరిగింది. అందరికీ కూడా ఇవైతే ఉన్నాయండి ఉద్యోగాలు, ఓకేనా? 25 నుంచి 30 సంవత్సరాల అభ్యర్థులు అందరూ కూడా వీటికి ఎలిజిబుల్. మరి ఇది వచ్చేసి మనకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ అనేటువంటి విభాగం నుంచి మనకు నోటిఫికేషన్ వెలువడము జరిగింది, ఓకేనా? బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మన ఏపీ అండ్ తెలంగాణలో కూడా వీటి యొక్క బ్రాంచ్లు అయితే ఉంటాయి ఫ్రెండ్స్, ఓకేనా? మొత్తం ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అంటూ మనకైతే క్లియర్గా ఇవ్వడము జరిగింది. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, రిక్రూట్మెంట్ ఆఫ్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఇన్ స్కేల్ 1 and 2 ప్రాజెక్ట్ 2021-22. Bank of Maharashtra is a leading listed public sector bank having a head office in పూణేలో హెడ్ ఆఫీస్ ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ ఇండియాలో నెట్వర్క్ ఆఫ్ బ్రాంచెస్ అక్రాస్ ఇండియా. ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ క్యాండిడేట్స్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఇన్ స్కేల్ 1 and 2. బ్యాంకింగ్ లుకింగ్ ఫార్వర్డ్ టు అగ్రిమెంట్, ఓకేనా? ఆర్గ్యుమెంట్ అగ్రికల్చర్ సెక్టర్, స్ట్రెంథనింగ్ సైబర్ సెక్యూరిటీ, నెక్స్ట్ ఇంప్రెగ్నబుల్ లీగల్ సర్వీసెస్ అండ్ ఇమ్యులేటింగ్ టెక్నో సర్వే. అంటే ఈ విధంగా బ్యాంకును మొత్తం కూడా పటిష్టం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రిక్రూట్మెంట్ చేస్తున్నామంటూ మనకైతే తెలియజేస్తుంది. అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. బ్యాంకింగ్ సెక్టర్ అంటే కేంద్ర ప్రభుత్వంలోనికి వస్తుంది. మరి ఇందులో మనకు చూసినట్లయితే అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ స్కేల్ 1 అండి, పెద్ద జాబ్ ఇది. 20 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి. రిలాక్సేషన్ గురించి చెప్తాను నేను. ఎస్సీ వాళ్ళకి 15, ఎస్టీ 7, ఓబీసీ 27, ఈడబ్ల్యూఎస్ 10, అన్రిజర్వ్లో 41. అన్రిజర్వ్లో అందరు కూడా పోటీ పడవచ్చు. మొత్తం 100 ఉన్నాయి అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్. సెక్యూరిటీ ఆఫీసర్ 25 నుంచి 30 సంవత్సరాలు అయితే 35 సంవత్సరాలు ఉండాలి. మరి ఇందులో ఎస్సీకి 1 ఉందండి, ఎస్టీకి ఏమీ లేవు, ఓబీసీకి 2 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 1 ఉంది, అన్రిజర్వ్లో మొత్తం 10 ఉన్నాయి. లా ఆఫీసర్ వచ్చేసి సేమ్ ఏజ్ లిమిట్ అయితే సేమ్, మొత్తం 10 ఉన్నాయి. హెచ్ఆర్ పర్సనల్ ఆఫీసర్ వచ్చేసి 10 ఉన్నాయి. ఐటీ సపోర్ట్ అడ్మినిస్ట్రేటర్ వచ్చేసి 30 ఉన్నాయండి ఇవి కూడా. నెక్స్ట్ డీబీఏ డేటాబేస్ మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్, ఎంఎస్ఎస్క్యూఎల్ లేదా ఒరాకిల్ పైన ఉంటుంది, 3 ఉన్నాయి ఇవి. విండోస్ అడ్మినిస్ట్రేటర్ 12 ఉన్నాయి. ప్రోడక్ట్ సపోర్ట్ ఇంజనీర్ 3 ఉన్నాయి. నెట్వర్క్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్ 10 ఉన్నాయి. ఈమెయిల్ అడ్మినిస్ట్రేటర్ 2 ఉన్నాయి. ఈ విధంగా మనకు 190 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ప్లస్ ఇంకొక 8 అంటే దాదాపు 200 ఉన్నాయనుకోండి ఫ్రెండ్స్. దివ్యాంగులకు కూడా కేటాయించడం అయితే జరిగింది, ఇంకొక 8 ఉద్యోగాలు, ఓకేనా? మరి చూద్దాం ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఏ ఉద్యోగాలకు ఎవరు ఎలిజిబుల్. నెంబర్ ఆఫ్ పోస్టులు చూసినట్లయితే ముందుగా అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్కి సంబంధించిన వివరాలు చూద్దాం. మొత్తం 100 ఉన్నాయండి ఇక్కడ. మరి దీనికి ఎవరు ఎలిజిబుల్? 4 years డిగ్రీ అండి, గ్రాడ్యుయేషన్ అగ్రికల్చర్ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, యానిమల్ హస్బెండరీ కావచ్చు, వెటర్నరీ సైన్స్ కావచ్చు, డైరీ సైన్స్ కావచ్చు, ఫిషరీ సైన్స్ కావచ్చు, నెక్స్ట్ ఫిష్ కల్చర్ కావచ్చు, అగ్రి మార్కెటింగ్ అండ్ కార్పొరేషన్ కావచ్చు, కోఆపరేషన్ అండ్ బ్యాంకింగ్ కావచ్చు, ఆగ్రో ఫారెస్ట్రీ కావచ్చు, ఫారెస్ట్రీ, అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ కావచ్చు, ఫుడ్ సైన్స్ కావచ్చు, అగ్రికల్చరల్ బిజినెస్ మేనేజ్మెంట్ కావచ్చు, ఫుడ్ టెక్నాలజీ, డైరీ టెక్నాలజీ, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, సెరికల్చర్ విత్ ఏ మినిమం రిక్వైర్డ్ మార్క్స్ ఆఫ్ 60%. ఈ విధంగా అయితే మనకు ఇవ్వడం జరిగింది. మిగతా వారికి 55% ఉంటే సరిపోతుందంటూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూ వారికి. ఓసీ వాళ్ళకి మాత్రం 60% మార్కులు ఉండాలి. ఏజ్ వచ్చేసి 20 నుంచి 30 సంవత్సరాలు ఉండాలండి, ఓకేనా? యాజ్ పర్ ద గౌట్ నామ్స్ ప్రకారము రిజర్వేషన్ ఉంటుంది.
మినిమం బాండ్ పీరియడ్ 3 years ఉంటుందండి. 3 సంవత్సరాలు మనం బాండ్ పైన సంతకం చేయాలి. ప్రొబేషన్ పీరియడ్ 2 years. జాబ్ ప్రొఫైల్ సో టు అండర్టేక్ సర్వే ఆఫ్ ది విలేజెస్ ఇన్ ఏ కమాండ్ ఏరియా ఆఫ్ ది అలాటెడ్ బ్రాంచెస్ అండ్ ఐడెంటిఫై ద పొటెన్షియల్ అవైలబుల్ ఫర్ లెండింగ్ టు అగ్రికల్చరల్ అండ్ ఎయిలిడ్ యాక్టివిటీ సెక్టార్. సింపుల్ అండి. సో గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ ప్రాంతాల్లో సో అక్కడ మనం సర్వే నిర్వహించి వారికి కావాల్సినటువంటి లోన్స్ కావచ్చు అలాంటివన్నీ కూడా చూస్తూ ఉండడమే అండి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇది. నెక్స్ట్ వన్, రిక్రూట్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఇన్ ఎంఎంజిఎస్ స్కేల్. ఓకే, చూద్దాం. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ 10 ఉన్నాయి. మరి దీనికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. మరి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, ఎసెన్షియల్ అంటే తప్పనిసరిగా ఉండాలి. మినిమం 5 years ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ ఆఫీసర్ ఇన్ ఇండియన్ ఆర్మీలో ఉండాలండి కంపల్సరిగా. సెక్యూరిటీ ఆఫీసర్ కాబట్టి ఆర్మీలో పనిచేసిన వారు కంపల్సరిగా దీనికి అప్లై చేసుకోండి. ఎక్స్ సర్వీస్మెన్స్ అంటాం కదా, సో వారందరూ కూడా. లేదా మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఆన్ ఆఫీసర్ ఆఫ్ ఈక్వలెంట్ ర్యాంక్ అండ్ సర్వీస్ ఇన్ ఏ పోలీస్ అండ్ సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ లేదా సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్, వీరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ 25 నుంచి 30 సంవత్సరాల వరకు ఎలిజిబుల్. మినిమం బాండ్ పీరియడ్ 2 years అండి. ప్రొబేషన్ పీరియడ్ 1 year. సో మనం ఏం చేయాలో తెలుసు కదా. ఒకవేళ సెక్యూరిటీ అంటే బ్యాంక్ దగ్గర సెక్యూరిటీ లాగా ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ చూద్దాము. అంటే మరి ఈ ఉద్యోగాల లొకేషన్ ఎక్కడికి వచ్చండి? ఎక్కడైనా ఇవ్వచ్చు ఇండియాలో. ఓకేనా, గమనించాలి. మన లక్కు బాగుంటే మన ఏపీ అండ్ తెలంగాణలో కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. రిక్రూట్మెంట్ ఆఫ్ లా ఆఫీసర్ ఇన్ ఎంఎంజిఎస్ స్కేల్. సో ఇది సింపుల్గా చెప్పాలంటే లా డిగ్రీ చేసినటువంటి వారు ఎలిజిబుల్ అండి. సింపుల్. ఎల్ఎల్బి చేసిన వారు ఎలిజిబుల్. సో దీనికి ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారండి. 5 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. యాజ్ ఏ అడ్వకేట్గా వర్క్ చేసిన వారు 25 to 35 years ఎలిజిబుల్. మినిమం బాండ్ పీరియడ్ వచ్చేసి 2 years ఫ్రమ్ ఏ డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ద బ్యాంక్. ప్రొబేషన్ పీరియడ్ 1 year. ఓకేనా, యా. నెక్స్ట్ వన్ చూసినట్లయితే రిక్రూట్మెంట్ ఆఫ్ హెచ్ఆర్ పర్సనల్ ఆఫీసర్ ఇన్ స్కేల్. సో దీనికి 10 ఉన్నాయి మొత్తము. ఎసెన్షియల్ గ్రాడ్యుయేట్ అండ్ 2 year ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ త్రూ డిస్టెన్స్ మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్. నాట్ అంటే డిస్టెన్స్ మోడ్లో చేసిన వారు నాట్ ఎలిజిబుల్. ఆర్ 2 years ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, హెచ్ఆర్, హెచ్ఆర్డి, సోషల్ వర్క్, లేబర్ లా. నాట్ ద డిస్టెన్స్ మోడ్ అంటే డిస్టెన్స్ మోడ్లో చేసిన వారు నాట్ ఎలిజిబుల్. మరి ఎసెన్షియల్ ఏంటండి? మినిమం 3 years ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. ఏజ్ 25 నుంచి 35 సంవత్సరాలు. బాండ్ కూడా ఉంది 2 సంవత్సరాలు. ప్రొబేషన్ పీరియడ్ 1 year. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసినట్లయితే రిక్రూట్మెంట్ ఆఫ్ సపోర్ట్ అడ్మినిస్ట్రేటర్ ఇన్ స్కేల్. ఐటీ అండి. సో బీటెక్ కావచ్చు, బీఈ కావచ్చు, ఏ స్ట్రీమ్లో అయినా కూడా వారు ఎలిజిబుల్ అంటూ మనకైతే మెన్షన్ చేశారండి. ఎక్స్పీరియన్స్ మినిమం 1 year అయితే ఏదైనా సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ కంపెనీలో పనిచేసిన వారు ఎలిజిబుల్. ఏజ్ 20 నుంచి 30 సంవత్సరాలు. మినిమం బాండ్ వచ్చేసి 3 years అండి. ప్రొబేషన్ పీరియడ్ 2 yearsగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అండి. సో దీనికి మరి నెంబర్ ఆఫ్ పోస్టులు 3 ఉన్నాయి. బీటెక్, బీఈ సేమ్ ఇంతకుముందు చెప్పుకున్న దానిలాగానే దీనికి కూడా ఉంటుందండి. ఎక్స్పీరియన్స్ కూడా 3 years. ఏదైనా మనం సాఫ్ట్వేర్లో కానీ ఎక్కడైనా వర్క్ చేసినట్టు చూపించుకుంటే సరిపోతుంది. శాలరీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. మినిమం 50,000 అండి. అన్నిటికీ కూడా మినిమం 50,000, తక్కువ 50,000 వస్తాయి. రిక్రూట్మెంట్ ఆఫ్ విండోస్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ స్కేల్ 2. సో మరి ఇందులో 12 ఉన్నాయండి. బీఈ కానీ బీటెక్ కానీ ఏదైనా కూడా ఎలిజిబుల్. కంప్యూటర్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కావచ్చు, ఆర్ ఎంసీఏ కావచ్చు, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ వారు కూడా ఎలిజిబులే. ఓకేనా. 55% మార్కులు ఉండాలి. ఎస్సీ పీడబ్ల్యూ అభ్యర్థులకైతే 50% ఉంటే సరిపోతుంది. ఎక్స్పీరియన్స్ 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ సర్వర్ అడ్మినిస్ట్రేషన్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఏజ్ వచ్చేసి మినిమం 25 అండ్ మ్యాక్సిమం 35 వరకు అయితే ఉండాలండి. 2 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ద బ్యాంక్ మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రోడక్ట్ సపోర్ట్ ఇంజనీర్ ఇన్ స్కేల్. సో ఇందులో 3 ఉన్నాయండి. సేమ్ క్వాలిఫికేషన్ బీటెక్, బీసీఏ, ఎంసీఏ, ఎంఎస్సి. ఓకే, సేమ్ ఇది కూడా సేమ్ ఉంది. సో రిక్రూట్మెంట్ ఆఫ్ నెట్వర్క్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్ అండి. సేమ్ దీన్ని కూడా బీటెక్ కావచ్చు, బీఈ కావచ్చు, ఎంసీఏ, ఎంఎస్సి. సో ఈ విధంగా అయితే మనం చూసుకోవాలి. ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. సో నెక్స్ట్ వన్ చూద్దాము. ఏజ్ అన్నిటికి కూడా మనకైతే రిలాక్సేషన్ కూడా ఉంటుందండి. రిక్రూట్మెంట్ ఆఫ్ ఈమెయిల్ అడ్మినిస్ట్రేటర్, బీఈ కావచ్చు, బీటెక్ కావచ్చు, ఎంసీఏ కావచ్చు, ఎంఎస్సి కావచ్చు. సో ఇలా చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అని చెప్పుకోవచ్చు అండి. ఈమెయిల్ అడ్మినిస్ట్రేటర్ కూడా. సో మరి మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 15వ తారీఖు అండి. ఈ మంత్ 15వ తారీఖు లాస్ట్ డేట్గా
యా ఒకసారి క్లియర్గా చెప్తాను నేను, గమనించాలి. సో ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పిహెచ్ అభ్యర్థులకు 15 సంవత్సరాలు. ఈ విధంగా అయితే పిహెచ్లో మళ్ళీ ఎస్సీ ఎస్టీ వారికి 15 సంవత్సరాలు, పిహెచ్ అభ్యర్థులు ఓబీసీ 13 సంవత్సరాలు, పిహెచ్ అభ్యర్థులు జనరల్ ఈడబ్ల్యూఎస్లో 10 సంవత్సరాలు అయితే రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి, ఏజ్ రిలాక్సేషన్. ఓకేనా. మరి ఇక్కడ చూసినట్లయితే మనము కంపల్సరిగా బాండ్ అయితే మనకు అడగడం అయితే జరుగుతుంది. రిమ్యునరేషన్ చూసినట్లయితే 36,000 నుంచి సో 46,000 మధ్యలో, సో ఆల్మోస్ట్ 50,000 వరకు వస్తుందండి. అన్నీ కూడా అలవెన్సెస్ అన్నీ కలుపుకొని డిఏహెచ్ఆర్ఏ అని చెప్పేసి, లీజ్ రెంటల్ అని చెప్పేసి చాలా ఉంటాయి ఇంకా. ఓకేనా. సో మరి ప్రొబేషన్ టైం కూడా ఉంటుంది చెప్పాను కదండి, 3 years. గమనించాలి. నేషనల్ ఎవరైనా, ఇండియన్ నేషనల్ సిటిజన్స్ ఎవరైనా కూడా వీటికైతే అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి, గమనించాలి. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి ఎగ్జామినేషన్ కన్సిస్టింగ్ ఆబ్జెక్టివ్ టెస్ట్ ఫర్ 100 marks విల్ బీ కండక్టెడ్ ఆన్లైన్. ద టెస్ట్ విల్ హ్యావ్ 1 సెక్షన్ యాజ్ ఫాలోస్. ఏంటి, 50 మార్కులు. ప్రొఫెషనల్ నాలెడ్జ్ పైన 50 మార్కులు, మ్యాక్సిమం మార్కులు అంటే ఒక్క క్వశ్చన్కి 2 మార్కులు అన్నట్టు. ఓకేనా. 60 నిమిషాల్లోనే కంప్లీట్ చేయాలి. ఎగ్జామినేషన్ సెంటర్ ఇండియాలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్లో ఉన్నాయండి. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే తెలుగు రాష్ట్రాల్లో నుంచి హైదరాబాద్లో మాత్రమే ఉన్నట్లుగా మనమైతే గమనించాలి. ఓకేనా. హైదరాబాద్లో మాత్రమే సెంటర్ అయితే ఉంది. ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనేది నేను లింక్ అవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఒక పోస్టుకు మాత్రమే అప్లై చేయాలండి. ఇన్ కేస్ మీరు 2 పోస్టులకు కనుక అప్లై చేసినట్లయితే అది ఇన్వాలిడ్ అవుతుందంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు. మరి 1వ తారీఖే రావడం అయితే జరిగిందండి. కమిట్మెంట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ 1/9 అంటే 1వ తారీఖు స్టార్ట్ అయింది, 19వ తారీఖు క్లోజ్ అవుతుంది. ఓకేనా, 19వ తారీఖు. మరి ఫీ కనుక చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు కేవలం 100 రూపాయలు మాత్రమే, ఓబీసీ అభ్యర్థులకు మాత్రము 1,100 రూపాయలండి. ఎంతండి, 1,100 రూపాయలు అయితే మెన్షన్ చేయడాన్ని మనమైతే చూడవచ్చు. ఓకేనా. సో ఇంట్రెస్ట్ ఉండి బ్యాంక్ జాబ్ కోసం చూస్తున్నటువంటి అభ్యర్థులకు సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చండి. సో మీ అప్లికేషన్ లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, దానిపైన క్లిక్ చేసి ముందుగా పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే చూసుకోండి, ఇంట్రెస్ట్ ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ, బాయ్.